ఇంకోటి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఆయన్ని నమ్మాం మేము చాలా. ఆయన చాలా మారాలి ఆయన. ఎందుకంటే ఆయన ఏదో ఎవరో పైనోళ్ళు చెప్పింది కాదు. ఆయన చెప్పింది ఏది ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా. ఆయన ఎలక్షన్లో చెప్పినవి ఏవి కూడా అన్నీ అన్ని అన్ని ఏది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ప్రజలేం అమాయకంగా ఊరుకోరు, చూస్తారు. ఎన్టీ రామారావు అటువంటి ఇంటికి పంపించేశారు, చిరంజీవిని పంపించేశారు. ఎక్కువ కాలం పట్టదు, కాస్త టైం పడుతుంది. ఇచ్చిన మాట నిలబెడితే కాబోయే ముఖ్యమంత్రి ఆయనే. ఈరోజు నేను చెప్తాను. పర్టికులర్గా ఏదైనా విషయం చెప్పగలరా సార్? ఎన్ని లేవండి ఆయన చెప్పడానికి, ఎన్ని లేవు చెప్పండి మీరు. నేను లిస్టుగానే చెప్తే ఎన్ని ఆయన చేసినవి. ఇప్పుడు ఒక్కటి మాట్లాడితే ఈరోజు మాట్లాడేది రేపు దాని మీద. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఆయన ఏమేమైతే చెప్పారో అందులో ఏదైనా ఒక్కటి చేశారా అండి? ప్రజలేమో అలా ఊరుకోరు. ఎందుకంటే ఆయన నాకు చాలా పర్సనల్గా తెలిసిన మనిషి. కాకపోతే ఆయన వెనక నుండి ఎవరు అడ్వైజ్ చేస్తున్నారో తెలియదు, కానీ కరెక్ట్గా లేదు. ఆయన ధోరణి అయితే కరెక్ట్గా మారాలి. మారితే నాయకుడు అవుతాడు, లేకపోతే మాత్రం వాళ్ళ అన్నలాగే సోదులోకి వెళ్ళిపోతాడు. సార్, పిఠాపురానికి సంబంధించి ఎమ్మెల్యే గెలుపు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేత వర్మ గారి ప్రమేయం లేదని అంటారు. లేదు, వర్మ గారు వల్లనే జరిగింది. వర్మ గారి ప్రమేయం లేదంటే నేను నూరుకోను, నాకు తెలుసు. ఆయన గ్లామర్ ఉంది, ఆయనకు అభిమానులు ఉన్నారు, ప్రపంచం మొత్తం మీద ఉన్నారు. కానీ కిందిటి అనుభవంలో 2 చోట్ల ఎక్కడా మనది అవ్వలేదు కదా. ఒంటరిగా పోరాడి ఇక్కడ వర్మ గారు నడుము కట్టుకొని నిలబడి చేశాడు. తప్పు మాట అది మనం ఒప్పుకోవాలి. పార్టీతో వద్దు, మనకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వర్మ గారు ఇక్కడ నిలబడి చేశారు. ఆయనకి న్యాయం చెయ్యాలి. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటన్నది నాకు తెలియదు. వర్మ గారికి మాత్రం న్యాయం చేయాలి. వచ్చిన తర్వాత ఏంటి మీ అభిప్రాయం? బాగా ఉందండి పరిపాలన కదా. పథకాలు అందట్లేదు, లేకపోతే మాకు ఫ్రీగా ఇవ్వట్లేదు అనే వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తా ఉన్నారు. ఏమంటారు దానికి మీరు? పథకాలు అంటే కొన్ని పెట్టిన పథకాలు ఉన్నాయి కదండి. అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగ భృతి అని చంద్రబాబు నాయుడు ఇలాగా మా ఇయర్లీ 3,000 మంత్లీ 3,000 వేస్తున్నారు కదండి. అది ఒకటి మన అమల్లో లేదు. ఇంకా ఉన్నాయండి పథకాలు, ఐడియా లేదు. అంటే రోడ్లు గట్రా బాగానే వేశారు. సామలకోట రోడ్డు బాగానే పడ్డది. పవన్ కళ్యాణ్ గారి గెలుపులో వరం గారి పాత్ర ఎంత ఉంటుంది? నాగబాబు గారు కర్మ అని అంటున్నారు, ఆయన ఏమంటారు దానికి మీరు? మరి ఆయన మనం ఏం చెప్పలేమండి. మరి ఆయన ఇక్కడ సపోర్ట్ చేశారండి. మరి ఆయన వరం గారు కూడా. మీ అభిప్రాయం ఏంటి? వర్మ గారు ఇక్కడ గెలుపులో భాగస్వామ్యం ఉంటుందంటారు? ఉంటుందండి. ఆయన మరి ఆయనకి తోడుగా ఉన్నారు కదండి. పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉన్నారు. మరి ఎలక్షన్ టైంలో వర్మ గారు ఉంటుందండి. ఆయన పాత్ర ఉంటుంది, ఉండకపోవడం ఉండదు. కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను. ఓకే. మేము చెన్నై నుంచి వచ్చాను. మా అమ్మగారితో పిఠాపురం అండి. పవన్ కళ్యాణ్ బాగున్నదని అనుకుంటున్నారండి అందరూ. ఏం గమనించారు మేడం మీరు మార్పు అప్పటికి ఇప్పటికి? నాకు ఇంకా టైం కావాలండి మార్పు గమనించడానికి. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారి కారకులు అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? అంత డీప్గా నాకు తెలియదండి. మేము చెన్నై నుంచి ఇప్పుడే వచ్చాం. మా అమ్మగారితో పిఠాపురం. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉందండి పరిపాలన. అంటే ఏం చెప్పలేదు పరిపాలన. మరి ఈ పడని ఇస్తానని చెప్పలేదు. గ్యాస్ ఇచ్చారండి. గ్యాస్ మా డబ్బులు అయితే మేము వేసుకున్నాం. మళ్ళీ గ్యాస్ బ్యాంకులో డబ్బులు వస్తాను అదే వచ్చినాయో రావాలో బ్యాంకులోని వేయించుకున్నామని ఇప్పుడు బాగానే ఉన్నాం. మరి ఎవరికి ఏం పేదలకు మరి ఎవరికి ఇవ్వలేరు అంటాను. మరి ఏమని మరి ఏం చేస్తారో అంట. మరి వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు బాగా చేసేవారు అని. మరి మా తెలుగుదేశానికి వస్తాం ఇక్కడ. మా పిఠాపురం అంటే తెలుగుదేశానికి ఇస్తామండి. ఆయన చూసేవారు కదా, మరి ఆయన రావాలా. మొన్న సభ జరిగింది కదా, మా సభ జరిగిందని మరి మేము అల్లూరు మా ఇంటికాడ ఉంటుంది. మా పాప ఉన్నది ఇక్కడ. మా సభలో బాగా పెట్టారు. 16 బాసులు అంటే ఇచ్చారు. మొన్న మాట్లాడుతూ నాగబాబు పవన్ కళ్యాణ్ గారి గెలుపులో వరం గారి ప్రమేయం లేదు అంటారు. అన్నారండి. వరం గారే చేశారు కదండి. మరి ఎంతాను వరం గారే మంచారు. మరి ఆయనే మంచారు. ఆయన బాగా చూసుకోరని మరి అదే మంది మరి మన 5 సంవత్సరాల కింద మరి 5 గంటలు మనేసి కాంగ్రెస్ వచ్చింది. జగన్ వచ్చారండి. మరి ఆయనే అండి వరం గారే. మరి వరం గారు ఎందుకండి మరి వరం గారే ఇవన్నీ కట్టించారు. అప్పుడు ఇవన్నీ గదులు ఉన్నాయండి. పడుకునేసి వరం గారే కట్టారు. వరం గారే ఇది చెప్పాలండి. ఆయన వస్తారని మేము అంటున్నాం. అలా పవన్ కళ్యాణ్ గారు మరి తెలుగుదేశమే కదండి. మరి ఆయన బాగా చూసేవారు అని వరం గారు. ఆయన ప్రసాద్ గారు చైర్మన్ గారు ప్రసాద్ గారు ఉండేవారండి. ఆయన వరం గారు బాగా చేసేవారని. మరి ఇప్పుడు మట్టుకు మరి ఎవరో వచ్చినట్టు చేసినట్టు అండి గుళ్ళని. మరి మేము ఇక్కడ పుట్టి పెరిగి ఉన్న వాళ్ళం అండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలా వస్తారండి? అది పక్క బైపాస్ని పోతున్నారు. మాకేం తెచ్చారండి? ఎలా వస్తారు ఎత్తారు. పాదవదాకా వచ్చి ఈ గుమ్మ అసలు గుమ్మ ఇదే. అది కొత్త గుమ్మ.
మరి మాకేమైనా తెచ్చారండి నేను ఎలా వస్తే ఏమైనా మాట్లాడినా బాగుంటుంది. ఏ మాట్లాడినా మేము ఆడుకుంటాం, మీటింగ్లోకి వెళ్ళరు. టీవీలో చూసేవారు. మరి ఆయన వాళ్ళ నాన్నగారు చరిత్ర అంతా చెప్పుకుంటున్నారు, ఇలా జాబ్ అని అన్నీ చెప్పుకుంటున్నారు, బాగానే చెప్పుకోలేదు. మరి ఇవన్నీ సప్లోనే గురించి ఆయన ఏమన్నారు? నాన్నగారి సోహం ఏదో ఇంటర్ చదువుకున్నప్పుడు సిగరెట్ జాబ్కి వెళ్ళి ఎస్సీ చెయ్యి కోరిక చెప్పారంటే నా నాన్నగారు ఆ ముక్క అనిపించారండి టీవీలో. అంటే అంతే బాబా, ఆయన అయితే బాగానే ఉన్నారు ఇప్పుడు మట్టి. మరి ఎవరికి ఏమి ఇవ్వలేరు అంటాను. ఈ గ్యాస్ లైట్ ఇచ్చారండి, ఇచ్చారు కానీ మన డబ్బులు ఎట్టి కొనుక్కున్నా బ్యాంకులో ఇవ్వన్నారు. అది బ్యాంక్ వెళ్ళి అడిగో ఇచ్చారో ఇవ్వరో తెలియదు. మాటే ఈ ఊరించండి, ఏ ఊరు భీమవరం ఎత్తే మేమే కల్పించామని ఇక్కడ గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరి చేత ఓట్లు వేయించిందా నేనే. ఇక్కడ ఇవన్నీ పోరకడానికి మండే కదా ఊరు. వాడు అమ్మగారు కూడా మంచివారండి, వాడు అమ్మగారు అలాతో కదండి బాబు. ఆయన మంచివారండి. అయినా కొట్లు తీసేసినా ఆయన అడిగితే పెట్టుకోండి ఊరండి కొట్లు అంటాను. వాడు అమ్మగారే అబద్ధం ఆడుకోదండి. ఆయన మేము ఆయన మీరు ఎవరు వచ్చినా మరి తెలియదు కదండి. వాడు అమ్మగారు ప్రసాద్ గారు, చైర్మన్ ప్రసాద్ గారు వాళ్ళు బాగానే చేసేవారండి ఇక్కడ. చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంది. జనాలు ఏదో కొంతమంది ఏదో తెలియక అనుకుంటారు కానీ ప్రజల కోసం వచ్చిన ఎత్తండి ఆయన. ఇప్పుడు పిఠాపురం ముందు ఇంకా మేము ఏ రకంగా ఉంటుందో కూడా ఊహించుకోలేమండి. పిఠాపురం బాగుంటుంది. ఈ శివాలయం దగ్గర బతుకున్నప్పుడే 30 సంవత్సరాలు పెట్టి శివాలయం కూడా ఇది శివాలయమేనా అన్నట్టు ఉంటుందండి. మారిపోతాయండి. మంచి వ్యక్తి అండి, ప్రజల కోసం వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని ఈశ్వరుడు మొక్కుని 1116 కాయలు ముఖ్యమండి. ప్రజల కోసం మనిషి అండి. 12 సంవత్సరాలు పెట్టి పాపం పాపం ఆయన సినిమాలు కూడా మానేసుకుని అన్నీ మానేసుకుని అతను లోటు ఏముందండి. ఒక సినిమా తెస్తే కొన్ని కోట్లు వస్తుంది ప్రజల కోసం కదా. ఏదో రకరకాలుగా అనుకుంటారు జనం. మంచి వ్యక్తి అండి. 8 నెలల కాలంలో ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? నచ్చిందా మీకు? బాగానే ఉందండి. డబ్బులు పంచిపెడుతున్నందుకు ఉంది. ఇప్పుడు డబ్బులు పంచిపెట్టేసి లోపల ఉన్న ఆడ మనిషి డబ్బులు పంచిపెట్టేసి మొగోడు పంచిపెట్టేస్తాం ఇది కదండి. ఇది సౌకర్యం బాగానే జరుగుతుంది. పిఠాపురంలో వర్మ గారు ప్రమేయం లేదంటారు పవన్ కళ్యాణ్ గారి గెలుపులో. ఎందుకంటే వర్మ గారు కూడా మరి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అండి. ఆయన అది మనకి అది మేము మాట్లాడలేమండి. ఎందుకంటే పిఠాపురం చేసాడు కదా ఆయన. వర్మ గారు చేయకపోతే ఏం లేదండి. వర్మ గారు తెల్లారితే మామూలుగా తెల్లారకుండా పిఠాపురం వచ్చేసేవారు. పేద ప్రజలందరినీ కూడా చాలా కూడా వెళ్తాం, అదే నీరు కోసం వెళ్తాం, అన్నీ కూడానే. ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు, బాగానే ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏంటి మార్పు ఏం గమనించారు? మార్పు ఏముంటుందండి, ఇంకా ఉంది ఇంకా మార్పు ఇంకా రాలేదు. తర్వాత ఏ ఊరు మీది? ఊరండి పిఠాపురం. ఏమండి పిఠాపురంలో మొన్న సభ జరిగింది చిత్రాడ, ఎలా అనిపించింది సభ మీకు? వెళ్ళలేదండి. వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళా? పక్కనే ఉండేది. నేను వెళ్ళలేదండి, నాకు కాల్ చేయడానికి అలా ఆరోగ్యం బాగాలేదు మీకు? ఓకే. ఎండలో నిలబడి వ్యాపారం చేస్తారు, నీడపట్టు నుండి వ్యాపారం చేయొచ్చు కదా. నీడపట్టు ఎక్కడ ఉందండి, ఎక్కడ